మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తహసీల్దార్ రజనీకుమారి, ఎంపీడీఓ సాజులోద్దీన్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, వ్యవసాయ అధికారి రాజు నారాయణ హాజరయ్యారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బందికి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో నిర్వహించే సర్వే విధి విధానాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న ప్రకటించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల అమలు విధి విధానాలపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి లబ్ధిదారుల ఎంపిక ఖరారు చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. 5 రోజుల పాటు ఈ సర్వే చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కాకపోతే అది పెట్టొచ్చా పెట్టకూడదా అనేది మళ్ళీ హయ్యర్ ఆఫీసర్ నుంచి కన్ఫర్మేషన్ చేసుకొని కలెక్టర్ గారు ఇస్తారు. కానీ ఆ పేరుకి ఎదురుగా మాత్రం మనం 10 గుంటలు కోళ్ళ ఫారం ఏదైతే మనం నోట్ చేసి పెట్టుకుంటాం. మన గ్రామ సభ అయిపోయి మనకు క్లారిటీ వచ్చింది అంటే మాత్రం డిలీషన్ చేస్తాం, లేదంటే యాజ్ కన్సల్ట్. మనకు మిగిలిన ఒకటి ఎందుకంటే అమ్మాయి మ్యారేజ్ చేసుకొని వచ్చింది, అప్లై చేసిన ఆ కార్డ్ డీటెయిల్సే వచ్చి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆమె డిలీట్ అయిపోయింది. డిలీట్ అయింది కాబట్టి ఈమె కార్డు హోల్డర్ ఫ్యామిలీ హెడ్గా తీసుకుని ఉంటుంది. అది ఒకసారి క్రాస్ చేయాలి. అందుకోసమే 62 వెరిఫై చేయండి. అటువంటి కేసెస్ చెప్పండి, మ్యాక్సిమం రావు. ఎందుకంటే రేషన్ కార్డులో బియ్యం తీసుకుంటున్నామంటే మనం ఎప్పుడూ ఆధార్ లింక్ చేసినాం. ఆధార్ లింక్ చేయడంలో తీసేసింది, అంతే కదా? ఆధార్ లింక్ లేనలో తీసేసింది రేషన్ కార్డు, వాళ్ళ పేర్లే తీసేసింది గవర్నమెంట్. సో ఆధార్ లింక్ ఉంది ప్రతి ఒక్కరికి. అటువంటి కేసెస్ వస్తే మీకు 1 or 2 కేసెస్ తీసుకోండి, గ్రీవెన్స్ మీరు తీసుకోండి, నాకు ఇవ్వండి. మన అన్ని అట్లున్నాయని చెప్పడానికి లేదు. కానీ ఈ సర్వే అనేది కంప్లీట్గా ఆధార్ తోటి లింక్ అయిన సర్వే. ఎక్కడ కూడా మనం తప్పు చేయవచ్చు, కానీ సిస్టమ్ అనేది తనకి ఇచ్చిన డాటాని తప్పు చేయదు. నంబర్స్ కానీ ఓట్లు కూడా కొన్ని పోవచ్చు. సో అటువంటి ఇష్యూస్ వస్తే తీసుకోండి, చేస్తాం. రేషన్ కార్డు దాంట్లో పెట్టడం అట్లాంటివి ఇప్పుడు మనం ఒక 20 గుంటలో 15 గుంటలో మైనస్ చేస్తాం. ఆ ఓనర్షిప్ సంబంధించి వాళ్ళకి డౌట్ మా ఓనర్షిప్ ఉంటుందా, రైతు భరోసా కాదా, ఓనర్షిప్ ఉంటుందా? ఓనర్షిప్ ఉంటుంది. మనం దాన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ అనేది ఒకప్పుడు 1 టైం సెటిల్మెంట్ కింద కానీ అది అగ్రికల్చర్లోనే రూల్ చేయాలి అని చెప్పేసి డిస్కషన్. దాని మీద దానికి కరెక్ట్గా రాలేదు డిస్ట్రిక్ట్ నుంచి కలెక్టర్ సార్. దానికి పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద క్లారిటీ అనేది సాధిస్తారని చెప్పేసి అన్నారు. ఆలోపు అది 1-2 కేసెసే ఉంటాయి. మీకు మేజర్ చేపట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి వ్యవసాయ మరియు రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ల ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన చేసి ఈ 4 రోజుల పాటు చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన 4 స్కీమ్స్లో భాగంగా రేషన్ కార్డ్స్లో ఫీడ్బ్యాక్ అనేది ఫీల్డ్ లెవెల్ స్టాఫ్కి 16th నుంచి 28th వరకు ఫీల్డ్ సర్వే జరుగుతుంది. దాంట్లో భాగంగా 3.5 acres ఆఫ్ వెట్లాండ్ అండ్ 7 acres ఆఫ్ డ్రై ల్యాండ్. మున్సిపాలిటీలో వచ్చేసి 2 lakhs ఇన్కమ్, రూరల్లో వచ్చేసి 1,50,000 ఇన్కమ్ క్రైటీరియాలో తీసుకుంటూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనేది సర్వే చేయడం జరుగుతుంది. సో అందరూ ఎవరైతే రేషన్ కార్డు లిస్ట్ ఆన్లైన్లో మనకు సర్వే డీటెయిల్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు రామాయంపేట మండలంలో పంచాయత్ సెక్రటరీలు, రెవెన్యూ సిబ్బంది మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితో మీటింగ్ పెట్టడం, తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మేము స్పెషల్ ఆఫీసర్ అందరి సమక్షంలో మనకు ఒక అవగాహన సదస్సులుగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క 4 కార్యక్రమాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, ఈ 4 కార్యక్రమాలను 26వ తారీఖు నాడు 26 జనవరి నాడు 75 సంవత్సరాల పూర్తి చేసుకున్న
సందర్భంగా మనము ఈ యొక్క ప్రభుత్వం లాంచ్ చేయాల్సింది కాబట్టి అంతకుముందు ఇప్పుడు ఈ యొక్క 8 రోజులు ఉంది. దాంట్లో ఇప్పుడు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న డేటానే మనము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత 21 నుంచి 24వ తారీఖు వరకు వాళ్ళు గ్రామ సభలలో పెట్టి తీర్మానం చేసుకొని ఆ లిస్టు ఫైనలైజ్ చేసిన తర్వాత దానికి అనుగుణంగానే మనము 26వ తారీఖు నుంచి మనము ప్రభుత్వం లాంచ్ చేసి అందరికీ బెనిఫిషరీస్కు ఈ యొక్క కార్యక్రమాలు చేకూరేలా ప్రభుత్వం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా ఇక్కడ మానవతా దృక్పథంతో ఇక్కడ చేసి అందరికీ పూరెస్ట్ ప్రజలకు కూడా మనకు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క చేయూత అందించడానికి అందరూ సహకరించాలని మేము వీళ్ళందరినీ విజ్ఞప్తి చేశాము. దాని ప్రకారము మేము సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తామని మీకు మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.